వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. 120వ ప్రశ్నలోకి వెళ్దాం. ఈ ప్రశ్న మహాత్మాగాంధీ ప్రయాణానికి సంబంధించింది. 1915లో మహాత్మాగాంధీ ఏ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు అన్నది ప్రశ్న. ఆప్షన్స్ చూస్తే 1 అమెరికా, 2 గ్రేట్ బ్రిటన్, 3 దక్షిణాఫ్రికా, 4 బర్మా. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా. ఆయన 1893లో ఒక న్యాయవాదిగా అక్కడికి వెళ్లి సుమారు 21 ఏళ్లపాటు అంటే 1914 వరకు అక్కడే ఉన్నారు. అంటే అక్కడి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే కదా ఆయన్ని నాయకుడిగా మలిచింది. అవును, సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఆయన తొలిసారిగా ప్రయోగించింది అక్కడే. జనవరి 9, 1915న ఆయన తిరిగి వచ్చారు. అదే రోజును మనం ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం. సూపర్. ఇక మిగతా ఆప్షన్స్ చూస్తే ఆయన అమెరికాలో ఎన్నడూ నివసించలేదు, 1888లో బ్రిటన్ వెళ్లినా 1915 నాటి రాక అక్కడి నుండి కాదు, బర్మాకి ఆయనకు పెద్దగా రాజకీయ సంబంధం లేదు. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు తర్వాతి ప్రశ్న చూద్దాం. మన 121వ ప్రశ్న అడుగుతోంది. చదవండి. కింది వారిలో లాల్ బాల్ పాల్ గ్రూప్లో లేనివారు ఎవరు? ఆప్షన్లు: 1 బాల్ గంగాధర్ తిలక్, 2 లాలా లజపతిరాయ్, 3 బిపిన్ చంద్రపాల్, 4 లాలా హరదయాళ్. ఆహా, ఈ ప్రశ్న చూడగానే చాలామందికి సమాధానం తెలిసిపోతుంది. అవును, నాకైతే మొదటి 3 ఆప్షన్లు ఆ పేర్లోనే కనిపిస్తున్నాయి. లాల్ అంటే లాలా లజపతిరాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి గ్రూపులో లేని వ్యక్తి ఆప్షన్ 4 లాలా హరదయాళయ్యుండాలి. అవునా? 100% కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 4. కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. ఈ నాయకుల నేపథ్యం మనం గమనించాలి. ఎలాంటి నేపథ్యం? లాల్, బాల్, పాల్ ముగ్గురూ కూడా కాంగ్రెస్లోని అతివాద విభాగానికి చెందిన కీలక నాయకులు, అంటే ఎక్స్ట్రీమిస్ట్స్. స్వదేశీ ఉద్యమంలో, ముఖ్యంగా 1905 బెంగాల్ విభజన వ్యతిరేక పోరాటంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు. వీరు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి పోరాడాలని నమ్మారు. మరి లాలా హరదయాళ్ దారివేరా? అవును, ఆయన మార్గం పూర్తిగా వేరు. ఆయనొక విప్లవకారుడు. దేశం బయట ఉండి బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేయాలని నమ్మి 1913లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా గదర్ పార్టీని స్థాపించారు. ఓ, అంటే ఒకరు కాంగ్రెస్ లోపల ఉండి ప్రజలను సమీకరిస్తే మరొకరు బయట ఉండి సాయుధ పోరాటం చేశారు. కరెక్ట్. కాబట్టి ఐడియాలజీ పరంగా, పనిచేసిన విధానం పరంగా ఆయన ఆ ముగ్గురు గ్రూప్లో లేరు. ఈ ప్రశ్న ఆ స్పష్టమైన తేడాను చాలా చక్కగా హైలైట్ చేసింది. సరే, ఇప్పుడు గాంధీగారి రాజకీయ ప్రవేశం గురించిన 122వ ప్రశ్న చూద్దాం. ఎవరి సలహా మేరకు మహాత్మా గాంధీ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు బ్రిటిష్ ఇండియాలో పర్యటించారు? ఆప్షన్లు: 1 సర్దార్ పటేల్, 2 గోపాలకృష్ణ గోఖలే, 3 మొహమ్మద్ అలీ జిన్నా, 4 అబుల్ కలాం ఆజాద్. గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి రాగానే నేరుగా ఉద్యమాల్లోకి దూకలేదని మనం చదువుకున్నాం. దీని వెనుక ఎవరి వ్యూహం ఉందంటారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. ఆయన మితవాద కాంగ్రెస్ నాయకుడు, అలాగే గాంధీజీకి రాజకీయ గురువు అని కూడా చెబుతారు. అంటే గోఖలే గారు గాంధీజీకి ఆ సలహా ఇచ్చారన్నమాట. అవును. 1915లో గాంధీజీ రాగానే గోఖలే ఆయనకు ఒక కఠినమైన సలహా ఇచ్చారు. మొదటి ఏడాది పాటు నీ చెవులు తెరిచి ఉంచు, నోరు మూసుకుని ఉండు అని చెప్పారు. నోరు మూసుకుని ఉండు అంటే కేవలం గమనించమనా? ఎగ్జాక్ట్లీ. భారతదేశ పరిస్థితులు, ప్రజల నాడి తెలియకుండా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని ఆయన ఉద్దేశం. అందుకే గాంధీజీ 3rd క్లాస్ రైలు బోగీల్లో దేశమంతా పర్యటించారు. మిగతా నాయకులు ఆ సమయంలో సలహాలిచ్చే స్థాయిలో లేరా? ఆ సమయానికి సర్దార్ పటేల్ ఇంకా లాయర్గా తన వృత్తిలో ఉన్నారు. గాంధీజీ ప్రధాన అనుచరుడుగా ఇంకా మారలేదు. ఇక జిన్నా, అబుల్ కలాం ఆజాద్ ఇద్దరూ ఆ కాలంలో ముఖ్య నాయకులే అయినా గాంధీజీని నిర్దేశించేంతటి సాన్నిహిత్యంగాని, గురుస్థానంగాని వారికి లేదు. అంటే దేశాన్ని అర్థం చేసుకోవడమే నాయకుడి మొదటి లక్షణమని గోఖలే గారి సలహా నిరూపిస్తోంది. ఖచ్చితంగా. ఆ పర్యటన తర్వాత గాంధీజీ చేసిన ఉద్యమాల క్రమం గురించి మన 123వ ప్రశ్న అడుగుతోంది. ఇది ఒక మ్యాచింగ్ క్వెశ్చన్. జాబితా ఏలో ఉద్యమాలున్నాయి. ఏ
చంపారన్ సత్యాగ్రహం, బి. ఖేడా సత్యాగ్రహం, సి. శాసనోల్లంఘన ఉద్యమం, డి. క్విట్ ఇండియా ఉద్యమం. జాబితా బిలో సంవత్సరాలు 1930, 1942, 1917, 1918. నేను ఆప్షన్ 1 చదువుతాను, వినండి. A3, B4, C1, D2. మిగతా ఆప్షన్లు దీని అటు ఇటుగా మార్చి ఇచ్చారు. ఈ కాలక్రమం ఎలా ఉంటుందో వివరిస్తారా? తప్పకుండా. ఈ ఉద్యమాల క్రమం భారత స్వాతంత్ర్య పోరాట దశలను సూచిస్తుంది. సరైన ఆప్షన్ 1. అంటే A3, B4, C1, D2. అవును. గాంధీజీ దేశ పర్యటన తర్వాత మొదటగా చేపట్టింది 1917లో బీహార్లోని చంపారన్ సత్యాగ్రహం. ఇది A3 అవుతుంది. ఇది నీలిమందు రైతుల సమస్యల కోసం చేసిన ప్రాంతీయ పోరాటం. అవును, విన్నాను. ఆ తర్వాత ఆ వెంటనే 1918లో గుజరాత్లో పంటలు దెబ్బతిన్న రైతుల పన్నుమాఫీ కోసం ఖేడా సత్యాగ్రహం చేశారు. అది B4. ఈ 2 విజయాల తర్వాతే ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత పెద్ద ఉద్యమాలొచ్చాయి. అవును. 1930లో దండి మార్చ్తో ప్రసిద్ధ శాసనోల్లంఘన ఉద్యమం అంటే సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్ ప్రారంభించారు. అది C1. కరెక్ట్. చివరగా 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. ఇది D2. ఈ పరిణామ క్రమం ఒక నాయకుడు స్థానిక సమస్యల నుంచి జాతీయ స్థాయి ఉద్యమాల వైపు ఎలా ఎదిగాడో స్పష్టంగా చూపిస్తుంది. స్థానిక రైతుల మద్దతు కూడగట్టుకుని ఆ తర్వాతే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునివ్వడం ఒక అద్భుతమైన వ్యూహం కదా. నిజమే. సరే, ఇప్పుడు 124వ ప్రశ్న దగ్గరికొద్దాం. ఇది నిజంగా నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటా ప్రశ్న? 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వస్తున్నప్పుడు గాంధీజీ ఎక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆప్షన్లు 1 ముంబై, 2 మద్రాస్, 3 కలకత్తా, 4 లక్నో. దేశమంతా పండుగ చేసుకుంటుంటే ఆ స్వతంత్రం తెచ్చిన ప్రధాన నాయకుడక్కడెందుకు లేరు? ఇది మన చరిత్రలోని అత్యంత విషాదకరమైన, అదే సమయంలో ఒక గొప్ప నైతిక బలాన్ని చూపించే సంఘటన. దీనికి సమాధానం ఆప్షన్ 3 కల్కత్తా. ఢిల్లీలో లేరా? లేరు. ఆగస్టు 15న ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగురుతుంటే గాంధీజీ అక్కడ లేరు. దేశ విభజన వల్ల బెంగాల్, పంజాబ్ ప్రావిన్సుల్లో తీవ్రమైన మతకల్లోలాలు చెలరేగాయి. అవును. కలకత్తాలో జరుగుతున్న ఆ హింసను ఆపడానికి ఆయన ఒక పాడుబడిన ఇంట్లో ఉంటూ ఆగస్టు 13 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన శాంతి సందేశం, ఉపవాస దీక్ష అక్కడ నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించాయి. హింస ఆగిపోయింది కూడా. దీన్నే కదా కలకత్తా మిరాకిల్ అంటారు? అవును. లార్డ్ మౌంట్ బ్యాటన్ కూడా దీన్నే ప్రస్తావిస్తూ వేలాది మంది సైనికులు చేయలేని పనిని ఈ ఒక్క మనిషి 1 మ్యాన్ బౌండరీ ఫోర్స్ లాగా సాధించారు అనన్నారు. 1 మ్యాన్ బౌండరీ ఫోర్స్ వింటుంటేనే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి. ముంబై లేదా మద్రాస్ లాంటి చోట్ల ఆ స్థాయిలో కల్లోలాలు జరగలేదా? ఆ సమయంలో అలాంటి తీవ్రమైన మతకల్లోలాల దృష్టి గాంధీజీపై పడలేదు. ఆయన అడుగు ఎప్పుడూ ఎక్కడ కష్టముంటే అక్కడే పడింది. చాలా గొప్ప ప్రస్తావన. ఇక తర్వాతి ప్రశ్న 125వ ప్రశ్న ఒక సంస్థ స్థాపన గురించి అడుగుతోంది. చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ను స్థాపించింది ఎవరు? ఆప్షన్లు 1 మోతీలాల్ నెహ్రూ, 2 కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, 3 సర్దార్ పటేల్, 4 జవహర్లాల్ నెహ్రూ. దిక్కడ ఆప్షన్లు చూస్తే మొదటి 3, 4 ఆప్షన్లు ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుల పేర్లు. అవును. కాబట్టి సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది కదా. మీ లాజిక్ ఖచ్చితమైనది. ఇందాక మనం అనుకున్నట్లుగా ఇది కేవలం ఒక చారిత్రక వాస్తవంగా మాత్రమే చర్చిస్తున్నాం. దీనికి చారిత్రక సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆయన 1925లో విజయదశమి రోజున మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంస్థను స్థాపించారు. ఇక మిగతా ఆప్షన్లు మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. వీరంతా భారత జాతీయ కాంగ్రెస్ వేదికగా రాజకీయాలు నడిపిన నాయకులు. పైగా జవహర్లాల్ నెహ్రూ సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ విధానాలకు పూర్తి వ్యతిరేకి. కాబట్టి వారు ఈ సంస్థను స్థాపించే అవకాశమే లేదు.
ఒక చారిత్రక వాస్తవంగా మనం 1925లో హెడ్గేవార్ గారు దీనికి పునాది వేశారు అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. క్లియర్. ఇక 126వ ప్రశ్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచింగ్ క్వశ్చన్. ప్రపంచ చరిత్రకు మన భారత స్వాతంత్ర్య పోరాటానికి మధ్య ఉన్న కనెక్షన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. చదవండి. జాబితా ఏలో ఏ రౌలట్ చట్టం, బి రెండవ ప్రపంచ యుద్ధం, సి మొదటి ప్రపంచ యుద్ధం, డి క్రిప్స్ మిషన్. జాబితా బిలో సంవత్సరాలు చూస్తే 1939, 1914, 1942, 1919. ఆప్షన్ 4లో క్రమం A4, B1, C2, D3 అని ఉంది. ఇది ఎలా సరైనదో మీరు వివరిస్తారా? తప్పకుండా. ఇది కేవలం సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడం కాదు, కారణాలు మరియు ఫలితాల గొలుసుకట్టు ఇది. ఎలా? మొదటి ప్రపంచ యుద్ధం. ఇది C2. 1914లో ప్రారంభమైంది. అప్పుడు భారతీయులు బ్రిటిష్ వారికి మద్దతిచ్చారు. యుద్ధం తర్వాత తమకు స్వేచ్ఛ దొరుకుతుందని ఆశించారు. కాని వాళ్ళివ్వలేదు గదా. ఇవ్వలేదు సరికదా. బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చింది 1919 నాటి రౌలట్ చట్టం. ఇది A4. దీని ద్వారా ఎవరైనా విచారణ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు వచ్చింది. ఓహ్, దీనివల్లే జలియన్ వాలాబాగ్ విషాదం కూడా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇది B1. మళ్లీ భారతీయుల మద్దతు బ్రిటిష్ వారికి అవసరమైంది. వారిని బుజ్జగచెదానికి 1942లో క్రిప్స్ మిషన్ను పంపారు. ఇది D3. అంటే మనల్ని శాంతింపజేయడానికన్నమాట. అవును. కాని అది అస్పష్టమైన హామీలు ఇవ్వడంతో దాన్ని తిరస్కరించి గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టారు. ఒక సంఘటన మరొకదానికి ఎలా దారితీసిందో చూశారా? వావ్! మొదటి ప్రపంచ యుద్ధం రౌలెట్ చట్టానికి దారితీస్తే రెండవ ప్రపంచ యుద్ధం క్రిప్స్ మిషన్కు దారితీసిందన్నమాట. హిస్టరీ ఎప్పుడూ ఐసోలేషన్లో జరగదు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఖచ్చితంగా. తరువాత 127వ ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది. సరైన జతను కనుక్కోవాలి. 1. బంకించంద్ర చట్టోపాధ్యాయ ఆనందమఠ్. 2. దీనబంధుమిత్ర భారత్ దుర్దశ. 3. భారతేందు హరిశ్చంద్ర నీల్ దర్పణ్. ఆప్షన్లు చూస్తే 1 కేవలం 1 మాత్రమే, 2 కేవలం 1 మరియు 2, 3 కేవలం 2, 4 కేవలం 3. ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అని మన ఆధారాలు చెబుతున్నాయి. మిగతా 2 జతలు ఎందుకు తప్పయ్యాయి? ఎందుకంటే ఆ 2 పుస్తకాలు వారి రచయితల పేర్లను కన్ఫ్యూజ్ చేయడానికి తారుమారు చేసి ఇచ్చారు. ఓహో! మొదటి జత సరైనదే. సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో బంకించంద్ర చట్టోపాధ్యాయ రాసిన ప్రసిద్ధ నవల ఆనందమఠ్. ఇందులోనే మన జాతీయ గేయం వందే మాతరం ఉంది. మరి మిగతా 2? బ్రిటిష్ ప్లాంటర్ల చేతిలో నీలిమందు రైతులు అంటే ఇండిగో ఫార్మర్స్. వారు పడుతున్న అమానుష్యమైన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపుతూ నీల్ దర్పణ్ అనే గొప్ప బెంగాలీ నాటకాన్ని రాసింది దీనబంధుమిత్ర. అలాగే బ్రిటిష్ పాలనలో భారతదేశం యొక్క దయనీయ స్థితిని వివరిస్తూ భారత్ దుర్దశ అనే నాటకాన్ని రాసింది హిందీ రచయిత భారతేందు హరిశ్చంద్ర. ఈ 2 తారుమారయ్యాయి కాబట్టే కేవలం 1వ జత మాత్రమే సరైనది. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో కత్తులు తుపాకుల కంటే ఈ పెన్నులు ఎంతో బలంగా పనిచేశాయి. అక్షరం ఎంత శక్తివంతమైనదో ఈ పుస్తకాల ప్రభావమే చెబుతోంది. ఇప్పుడు 128వ ప్రశ్నతో మరో ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఫరైజీ ఉద్యమం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? 1 బెంగాల్, 2 యునైటెడ్ ప్రావిన్స్, 3 మద్రాస్, 4 బాంబే. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఈ ఉద్యమం నేపథ్యమేమిటి? ఫరైజీ ఉద్యమం అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన రాష్ట్రం బెంగాల్. ఆప్షన్ 1. ఇది 19వ శతాబ్దం ప్రారంభంలో తూర్పు బెంగాల్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్, ఢాకా ప్రాంతాల్లో మొదలైంది. దీన్ని హాజీ షరియతుల్లా ప్రారంభించారు. ఇది మతపరమైన ఉద్యమమా? మొదట్లో ఇదొక ఇస్లామిక్ మత సంస్కరణోద్యమంగా మొదలైనప్పటికీ త్వరలోనే అది ఒక తీవ్రమైన రైతు ఉద్యమంగా మారింది. ఎందుకు అలా మారింది? ఎందుకంటే అప్పట్లో అక్కడున్న జమీందార్లు, ముఖ్యంగా హిందూ జమీందార్లు మరియు బ్రిటిష్ నీలిమందు ప్లాంటర్లు రైతులపై విపరీతమైన పన్నులు వేసి అణచివేసేవారు. దానికి వ్యతిరేకంగా ఫరైజీలు పోరాడారు. అంటే ఆర్థిక కారణాలున్నాయన్నమాట. అవును. ఇక యునైటెడ్ ప్రావిన్స్ ఆప్షన్ చూస్తే మనమక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తెచ్చిన అలీఘర్ ఉద్యమాన్ని చూస్తాం. మద్రాస్, బాంబే ప్రాంతాల్లో సామాజిక సంస్కరణలు భిన్నంగా జరిగాయి. కాబట్టి ఈ రైతు మరియు మత నేపథ్య పోరాటం బెంగాల్కే పరిమితం. ఒక మత సంస్కరణ ఉద్యమం రైతుల ఆర్థిక కష్టాల వల్ల ఒక తిరుగుబాటుగా మారడం నిజంగా గమనించాల్సిన విషయం. కరెక్ట్. ఇక 129వ ప్రశ్న.
బ్రిటిష్ వారి విద్యా సంస్థలకు సంబంధించింది. సరైన జతలను కనుక్కోవాలి. 1 కలకత్తా మదర్సా వారెన్ హేస్టింగ్స్. 2 ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ జొనాథన్ డంకన్. 3 సంస్కృత కాలేజ్ బనారస్ విలియం జోన్స్. ఆప్షన్లు చూస్తే 1 2 మాత్రమే, 2 1 మాత్రమే, 3 1 మరియు 2, 4 అన్నీ సరైనవే. ఇక్కడ కూడా మళ్ళీ పేర్లు మార్చినట్లున్నారు. అవును, ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేయడానికిచ్చిన ప్రశ్నే. దీనికి సరైన ఆప్షన్ 2 అంటే కేవలం జత 1 మాత్రమే కరెక్ట్. అంటే కలకత్తా మదర్సాను వారెన్ హేస్టింగ్స్ స్థాపించారు. అవును, ఈస్నానక్ చట్టాలు అభ్యసించడం కోసం దాన్ని 1781లో అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ స్థాపించారు. ఇది సరైనది, కాని మిగతా 2 మళ్ళీ తారుమారయ్యాయి. ఎలాగో చెప్తారా? భారతదేశ ప్రాచీన చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేయడానికి 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించింది ప్రసిద్ధ న్యాయమూర్తి మరియు భాషావేత్త సర్ విలియం జోన్స్. అలాగే హిందూ చట్టాలు, తత్వశాస్త్రం చదవడానికి 1791లో బనారస్లో సంస్కృత కాలేజీని స్థాపించింది జొనాథన్ డంకన్. ఓహో, అదన్మాట లాజిక్. అసలు వాళ్ళు ఎందుకు స్థాపించారు ఇవన్నీ? బ్రిటిష్ వారు మొదట్లో భారతీయులను పాలించడానికి వారి పాత చట్టాలు, మతగ్రంథాలు అర్థం చేసుకోవాలని భావించారు. ఆ ఓరియంటలిస్ట్ విధానంలో భాగమే ఈ సంస్థలు. వాళ్ళు మన చరిత్రను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలే ఆ సంస్థలు అంటారు. కాని తర్వాత వాళ్ల విధానం పూర్తిగా మారిపోయింది కదా. అవును, దానికి నిదర్శనమే మన 130వ ప్రశ్న. 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్లు: 1 లార్డ్ మెకాలే, 2 లార్డ్ క్లైవ్, 3 లార్డ్ డల్హౌసీ, 4 లార్డ్ రిప్పన్. నా ఉద్దేశంలో భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ముందు గుర్తొచ్చే పేరు మెకాలేనే. సందేహమే లేదు. సరైన సమాధానం ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. 1835లో ఆయన సమర్పించిన ప్రసిద్ధ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ భారతదేశ విద్యా వ్యవస్థ రూపురేఖలనే మార్చేసింది. పాత మతగ్రంథాల చదువుకు స్వస్తి పలికి ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య విద్యను నేర్పాలని ఆయన నిర్ణయించారు. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆయన ఉద్దేశం చాలా స్పష్టం. రక్తంలో, రంగులో భారతీయులుగా ఉంటూనే అభిరుచిలో, ఆలోచనలో, నైతికతలో ఆంగ్లేయులుగా ఉండే ఒక వర్గాన్ని మనం సృష్టించాలి అని ఆయన రాశారు. బ్రిటిష్ పరిపాలన సాగించడానికి చౌకగా దొరికే గుమస్తాలు వారికి అవసరమయ్యారు. క్లర్క్స్ కావాలి వాళ్ళకి. అవును. మిగతా ఆప్షన్ల చూస్తే రాబర్ట్ క్లైవ్ బెంగాల్ను జయించిన సైనిక నాయకుడు, డల్హౌసీ రైల్వేలు మరియు టెలిగ్రాఫ్ తెచ్చాడు, రిప్పన్ స్థానిక స్వపరిపాలన తెచ్చాడు. కాబట్టి ఆంగ్ల విద్య అనగానే మెక్కాలేయే ఆన్సర్. ఆంగ్లేయులుగా ఆలోచించే భారతీయులు, ఈ ఒక్క మాటలో వాళ్ల మొత్తం ఎజెండా అర్థమైపోతుంది. ఇక విద్యకి సంబంధించిన మరో ప్రశ్న, 131వ ప్రశ్న. 1875లో అలీగర్లో మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ఎవరు స్థాపించారు? దీన్నే ఎంఏఓ కాలేజీ అంటారు. అవును. ఆప్షన్లు: 1 రామ్మోహన్ రాయ్, 2 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, 3 కేశవ్ చంద్ర సేన్, 4 స్వామి వివేకానంద. నాకు తెలిసి ఈ విద్యాసంస్థ ఆ తరువాటి కాలంలో ఒక పెను మార్పుకు కేంద్రమైంది. అవును, దీని సరైన సమాధానం ఆప్షన్ 2 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ముస్లింలను అనుమానంతో చూశారు. ఆ సమయంలో ముస్లిం యువత ఆధునిక విద్యకు దూరమై ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిపోతున్నారని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గ్రహించారు. అందుకే వారికి పాశ్చాత్య విద్యను, విజ్ఞాన శాస్త్రాన్ని, మతపరమైన విలువలతో పాటు అందించటానికి 1875లో ఈ కాలేజీని స్థాపించారు. ఇదే కాలేజ్ ఆ తర్వాత 1920లో ప్రసిద్ధ అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. మిగతా ఆప్షన్లలో ఉన్నవాళ్లు వేరే రంగాల వారా? అవును. రామ్మోహన్ రాయ్, కేశబ్ చంద్రసేన్, స్వామి వివేకానంద వీళ్లంతా హిందూ మత సామాజిక సంస్కర్తలు. వారెవరికీ ఈ కాలేజ్తో సంబంధం లేదు. పాత పద్ధతుల నుంచి ఆధునికత వైపు ఒక వర్గాన్ని నడిపించడానికి చేసిన గొప్ప ప్రయత్నమది. ఇప్పుడు 132వ ప్రశ్న ద్వారా బ్రిటిష్ పరిపాలన అంచులంచులుగా ఎలా స్థిరపడిందో చూద్దాం. సరే. ఇది కాలానుక్రమ అమరిక. ఏ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, బి ఫోర్ట్ విలియం కాలేజ్, సి శాశ్వత శిస్తు విధానం, డి చార్టర్ చట్టం. ఆప్షన్ 1
ACBD అని ఉంది. ఇది సరైనదేనా? దీని వెనుక ఉన్న క్రమాన్ని విడమర్చి చెబుతారా? ఖచ్చితంగా ఆప్షన్ 1 సరైనదే. ACBD అనే క్రమం కరెక్ట్. మనమిందాకే అనుకున్నట్లు 1784లో ముందుగా ఏషియాటిక్ సొసైటీ స్థాపించారు. ఇది ఏ. ఇది వాళ్లు మన సంస్కృతిని తెలుసుకున్న దశ. తర్వాత సి కదా. అవును. ఆ తర్వాత పన్నులు వసూలు చేసి లాభాల గరడించడానికి 1793లో లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు విధానాన్ని తీసుకొచ్చాడు. అంటే పర్మినెంట్ సెటిల్మెంట్. ఇది సి. పరిపాలన విస్తరిస్తున్న కొద్దీ వారికి సమర్థులైన అధికారులు కావాల్సొచ్చింది కదా. అవును. అందుకే సివిల్ సర్వెంట్లకు మన స్థానిక భాషలు, ఆచారాలు నేర్పడానికి లార్డ్ వెలెస్లీ 1800 సంవత్సరంలో కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజ్ స్థాపించాడు. ఇది డి. ఓకే. ఇక ఫైనల్గా ఒక వర్తక కంపెనీ స్థాయి నుంచి ఒక ప్రభుత్వంగా మారి విద్య కోసం ప్రతి ఏటా ₹1,00,000 కేటాయిస్తూ 1813లో చార్టర్ చట్టం తీసుకువచ్చారు. ఇది డి. ఈ క్రమం గమనిస్తే వాళ్లు వర్తకులుగా మొదలై విద్యా విధానాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగారో అర్థమవుతుంది. చాలా లాజికల్గా ఉంది. వ్యాపారం, పన్నులు, పరిపాలన, చివరగా విద్య. ఇక 133వ ప్రశ్న రాజకీయ వ్యూహాల మార్పు గురించి చెబుతోంది. స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు? ఆప్షన్లు: 1 మోతీలాల్ నెహ్రూ, 2 లాలా లజపతిరాయ్, 3 భగత్ సింగ్, 4 చంద్రశేఖర్ ఆజాద్. సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత ఈ పార్టీ పుట్టిందని నేను చదివినట్లు గుర్తు. ఖచ్చితంగా. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ. 1922లో జరిగిన చౌరీచౌరా హింసాత్మక ఘటనతో గాంధీజీ తీవ్ర మనస్తాపం చెంది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అకస్మాత్తుగా ఆపేశారు. దాంతో కాంగ్రెస్ నాయకుల్లో పెద్ద గందరగోళం ఏర్పడింది. అప్పుడేం చేశారు వీరు? అప్పుడే మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ లాంటి నాయకులు ఒక కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. బయట ఉండి పోరాడటం కాదు, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లోకి అంటే కౌన్సిల్స్లోకి ప్రవేశించి లోపలి నుండే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని వారు భావించారు. లోపలి నుంచే పోరాటం అన్నమాట. అవును. అలా 1923 జనవరిలో వారు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఇక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇద్దరూ సాయుధ విప్లవకారులు. వారు ఈ చట్టసభల రాజకీయాలను నమ్మలేదు. వ్యవస్థ లోపలికి వెళ్లి పోరాడడం ఒక ఎత్తుగడ అయితే, బయటనుంచి వ్యవస్థను కూల్చాలనుకోవడం మరో ఎత్తుగడ. ఇప్పుడు 134వ ప్రశ్న. 132వ ప్రశ్నలో మీరు చెప్పిన ఒక పాయింట్ దీనికి లింక్ అయ్యుంది. అదేంటో చూద్దాం. 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్లు: 1 లార్డ్ కార్న్వాలిస్, 2 లార్డ్ డల్హౌసీ, 3 లార్డ్ మెకాలే, 4 లార్డ్ మెట్కాఫ్. దీని ఆన్సర్ ఇప్పటికే మనకు తెలిసిపోయింది కదా. అవును. ఇందాక మనం కాలానుక్రమం చర్చిస్తున్నప్పుడు ఈ పాయింట్ వచ్చింది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ కార్న్వాలిస్. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి ఏటా ఖచ్చితమైన ఆదాయం రావాలని కార్న్వాలిస్ భావించాడు. సో ఫిక్స్డ్ రెవెన్యూ కావాలి వాళ్ళకి. కరెక్ట్. అందుకే జమీందార్లకు భూమిపై శాశ్వత హక్కులు కల్పించి వారు కంపెనీకి చెల్లించాల్సిన పన్నును శాశ్వతంగా స్థిరీకరించాడు. దీనివల్ల కంపెనీకి లాభం జరిగింది, జమీందార్లు బలపడ్డారు. కాని అసలు కష్టపడే రైతులు మాత్రం తమ స్వంత భూమిలోనే కూలీలుగా మారిపోయి తీవ్ర దారిద్ర్యంలోకి నెట్టివేయబడ్డారు. చాలా విచారకరం. అవును. మిగతా ఆప్షన్స్ చూస్తే మెట్కాఫ్ పత్రికా స్వేచ్ఛకు, డల్హౌజీ ఆక్రమణలకు, మెకాలే ఆంగ్ల విద్యకు సంబంధించినవారు. కాబట్టి రెవెన్యూ విషయాల్లో కార్న్వాలిస్ పేరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ విధానం వల్లే రైతులెన్నో దశాబ్దాల పాటు వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకుపోయారు కదా. సరే, ఇక మన లిస్టులో ఆఖరిదైన 135వ ప్రశ్నకి చేరుకున్నాం. 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ కింద స్థాపించబడని విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్లు: 1 కల్కత్తా, 2 బాంబే, 3 మద్రాస్, 4 కాన్పూర్. ఇది భారతదేశంలో ఉన్నత విద్యకు పునాది అని విన్నాను. దాన్ని మామూలు పునాది అనలేం. చార్లెస్ వుడ్ తయారుచేసిన ఈ డిస్పాచ్ను భారతదేశంలో ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. మ్యాగ్నా కార్టా వరకు విద్య ఎలా ఉండాలో అది సూచించింది. ముఖ్యంగా లండన్ యూనివర్సిటీ నమూనా ఆధారంగా ఇండియాలో కూడా విశ్వవిద్యాలయాలు స్థాపించాలని అందులో సిఫార్సు చేశారు. దాని ఫలితంగానే ఈ యూనివర్సిటీలో వచ్చాయా? ఖచ్చితంగా.
దాని ఫలితంగానే 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సంవత్సరంలోనే కలకత్తా, బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలలో 3 గొప్ప యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. కానీ ఆప్షన్ 4లో ఉన్న కాన్పూర్ యూనివర్సిటీ స్వాతంత్ర్యం వచ్చిన చాలా కాలం తర్వాత అంటే 1966లో ఏర్పాటైంది. సో కాన్పూర్ యూనివర్సిటీ కాదనమాట ఆన్సర్. అవును, వుడ్స్ డిస్పాచ్తో సంబంధం లేనిది, స్థాపించబడనిది కాన్పూర్ యూనివర్సిటీ మాత్రమే. అలా మనం 120 నుంచి 135 వరకు ఉన్న ప్రశ్నలను, వాటి వెనుకున్న చారిత్రక పరిణామాలను పూర్తి చేశాం. నేర్చుకునేవారికి మరింత అన్వేషించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇద్దాం. ఖచ్చితంగా ఇవ్వాలి. అదే మన ఈరోజు ప్రస్తావనలో వచ్చిన ఒక ముఖ్యమైన పాయింట్కి కొనసాగింపు. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 1885లో 72 మంది ప్రతినిధులతో ఏ నగరంలో స్థాపించబడింది? ఆప్షన్లు: 1 ఢిల్లీ, 2 బాంబే, 3 కలకత్తా, 4 మద్రాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.